దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జె గణపయ్యలు కొలువయ్యారు. 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. వీధులన్నీ గణపతి పప్ప మోరియా, జైబోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని వీధుల్లో బొజ్జ గణపయ్యలు కొలువయ్యారు. 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. వీధులన్నీ గణపతి పప్ప మోరియా, జైబోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో మారుమోగిపోతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలైతే నిర్వహించనున్నారు. ఓవరాల్ గా అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే ఇక్కడికి ఖైరతాబాద్ ధననాథుడి దగ్గరికి కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ఖైరతాబాద్ ధననాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక కాసేపట్లో నిర్వహించేటటువంటి పూజలు అనేక పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత ధననాథుడికి ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయనున్నారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అయితే మనం చూసే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చూపెట్టినటువంటి పరిస్థితి. ఉదయం 8:30 అటు ఆల్ ఇండియన్ వేవర్స్ కు సంబంధించినటువంటి సంఘం వాళ్ళు కూడా వచ్చారు. పద్మశాలి సంఘం వాళ్ళు వచ్చి ధననాథుడికి భారీ ఏదైతే వస్త్రాలు కానివ్వండి, అదేవిధంగా జంజంతో పాటు భారీ గరికమాలను కూడా వేయడం జరిగింది. 76 అడుగులు ఉన్నటువంటి గరికమాలను అదేవిధంగా వస్త్రాన్ని సమర్పించారు. ఇక ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఇక్కడ ఇదే విధంగా కొనసాగుతుంది. 9 రోజుల పాటు కూడా ధననాథుడు ఇక్కడ పూజలు అందుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడే
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి సమయంలో కూడా ప్రతి ఏడు కార్యక్రమాల గణనాభిని వచ్చి ఆయన దర్శనం చేస్తున్నారు. ఈ ఏడాది మొదటిసారిగా ముఖ్యమంత్రిగా కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పాట చెప్పిన ముఖ్యమంత్రిని స్వాగతం పలికారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇక మరి కాసేపట్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించనున్నారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులందరూ కూడా ఇక దేవుణ్ణి దర్శించుకోవడానికి కూడా వెళ్ళనున్నారు. ప్రెసెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి చేరుకొని స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికిప్పటికే పొన్నం ప్రభాకర్ అదేవిధంగా సౌత్ ఎమ్మెల్యే ఇక్కడికి చేరుతున్నారు.